అందరి వాడైనాడు. మానవతా స్ఫూర్తిని పంచి ఈ భరత ఖ్యాతిని పెంచి సంవిధానం మనకందించి అందరికీ అన్నీ ఇచ్చి ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు. ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డర బిడ్డల్లారా, ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డర ఎరుకల్లారా, ఓ బోయా తెలుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా, ఓ మేదరి పెరుక పెరియా కుటిక పద్మాచాలుల్లారా, ఓ బోయా గొండు బంజారామ మహమ్మదీయుల్లారా, ఆలోచించండి ఓ భారతీయులారా, ఆలోచించండి నిజ భారతీయులారా, ధర ప్రోత్సహించండి బహుజన మహాజనులారా. ఎందుకురా 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 ఆయన అంటరాని వాడైనాడు. ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. క్వశ్చన్ ఎవర్ సెల్ఫ్. మీ ఊళ్ళో ఈ ప్రశ్న మీరు ఎంతమంది వేయగలిగే ధైర్యం ఉంది? ఒక బీసీ వాడలో కూర్చుని, ఒక ఓసీ వాడలో కూర్చుని, ఒక కమ్మారెడ్ల దగ్గర కూర్చుని ఎవరు ఎంతమంది వేయగలరు ఈ ప్రశ్న? నేను పామర్ నడి గడ్డలో వేసా. అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక, దేశ పౌరులందరికీ సమాన జన్మ హక్కిచ్చినందుక, ప్రజాస్వామ్యముల ప్రజలే అధినేతలన్నందుక, వజ్రాయుధం కన్న పదునైన ఓటు నీకిచ్చినందుక, అవకాశాలు అందరికీ దక్కాలన్నందుక, తన జ్ఞాన సంపదను దేశ భవిష్యత్తుకు తారపోసినందుక, నీకు వాక్ స్వాతంత్రం కల్పించినందుక, స్త్రీ పురుష సమానత కోరినందుక, వర్గ వర్ణ కుల భేదం వద్దన్నందుక, వర్గ వర్ణ కుల భేదం వద్దన్నందుక, కుల వివక్షలలు కూలాలన్నందుక, కులరహిత దేశమే కావాలన్నందుక, అంటరాని వాడల్లో పుట్టి, అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి వెలసిల్లినందుక, అఖండ జాతికే వెలుగైనందుక, భారతదేశపు నిచ్చెన గట్ల వ్యవస్థలో మహరుగా పుట్టినందుక, మన భారతావళి లౌకిక స్వతంత్ర గణతంత్ర దేశం అవ్వాలన్నందుక, ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఇంకా అంటరాని వాడైనాడు. ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఊరవతలనే ఊరవతలనే
ఉండిపోయినాడు. ఇది నిజమేగా బ్రదర్? ఈ దేశంలో ఆయన విగ్రహమే ఊరి మధ్యలోకి రావడానికి అంగీకరించని ఈ దేశం నిన్ను నన్ను ఊరి మధ్యలోకి రావడానికి ఎప్పుడు అంగీకరిస్తుంది? ఎంత దూరం పోవాలి? నువ్వే ఇక్కడ మాలనా గొల్లనా రెడ్డినా గౌడనా అని కొట్లాడుతుంటే జై భీమ్. దయచేసి జై భీమ్. మీడియా